జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. పూతనా, నువ్వే నాకు నిజమైన భక్తురాలివి. ఆ చిట్టి పొట్టి పిల్లలందర్నీ బలి చేసేసి నువ్వు కంస పరమాత్ముని మనఃపూర్వకంగా పూజించావు పూతనా. కానీ ఆ పూతన హతమార్చిన పిల్లలందరికీ అంతిమ సంస్కారాలు జరిగాయా లేదా? పరమాత్మ, ఆ పిల్లలందరికీ అంత్యక్రియలు జరపాల్సిన అవసరమేముంది? ఆ పిల్లలంతా మా మహారాజు కంసుని హతమారుస్తానంటూ ఒక పిల్లవాడు పుట్టిన సమయంలోనే పుట్టారు కనుక ఆ పిల్లవాళ్లాగే ఆ పిల్లలు కూడా తమకు శత్రువులే కదా. హస్తి, నీకు తెలుసు కదా నాకు గులాబీ పూలమాలంటేనే ఇష్టమని. క్షమించండి పరమాత్మ. చాణూరా, పరమాత్మ అంటే ఎన్నడూ ఏ ఒక్కరికి శత్రువు కాదు. పరమాత్మ అంటే శత్రువు మిత్రుడు అనే ఆలోచనకి అతీతమైన వాడు. తన మనసులో కరుణ నిండి ఉంటుంది. ఆ పిల్లలు నన్ను తమ శత్రువుగా అనుకుంటే అనుకోవచ్చుగాక, కాని నేను వాళ్ళని నా శత్రువులని ఎప్పటికీ అనుకోను. ఆ పిల్లలకి విధి విధానుసారం అంతిమ సంస్కారాలు జరిపించటం నా బాధ్యత. అప్పుడే వాళ్ళ తల్లిదండ్రులకి ఈ కంస పరమాత్ముని మహిమలు ఔన్నత్యం గురించి తెలిసి వస్తాయి. ఓం కంసాయ నమః. కంస పరమాత్మునికి హారతి ఇచ్చే సమయం ఆసన్నమైంది. హారతిని ఆరంభించండి.
నాకు అసలు అర్థం కావటం లేదు. నిన్ను అమితంగా ప్రేమించే మీ అన్న మీద నీకెందుకింత ద్వేషం? ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించే వాడి మీద నువ్వు ఆవేశంతో నన్ను చంపాలని ప్రయత్నించినందుకు నువ్వు బాధపడుతూ క్షమించమని పశ్చాత్తాపడుతుంటే మాత్రం నేను నిన్ను ఇప్పుడే క్షమించేయగలను చెల్లెలా. ఎంతైనా నేను నీ విషయంలోనే బాధపడుతున్నాను కంస. నిన్ను చంపాలని ఉన్నా నేను చంపలేనందుకే బాధపడుతున్నాను. నేను అందుకే బాధపడుతున్నాను. నిన్ను చంపేయాలన్నంత కోపం ఉన్నా చంపలేను. ఎందుకు నన్ను ఇంకా ప్రాణాలతో ఉంచావు? నువ్వొక్క పుణ్యమైన చేయదలుచుకుంటే నన్ను చంపేసే కంస. ఈ అభాగ్యురాలని చంపే, నన్ను చంపే. నేను ఓడిపోయాను. చూశావా శివంగి, నారాయణుడు ఎలా బాధపడుతున్నాడో చూడు. ఎలా బాధపడకుండా ఉంటారు శృంగి? లక్ష్మీమాత ఆయనకి దూరంగా వెళ్ళిపోతుందిగా. నారాయణుడు వీళ్ళ శక్తిని విడదీస్తారు. అప్పుడు బాధపడక తప్పదు కదా. మళ్ళీ ఇక ఎప్పుడు కలుసుకుంటారో ఈ లక్ష్మీనారాయణులు. చూడు తల్లి రాధ, నేను నిన్ను కేవలం కన్నాను కాని ఈ గోకులం నీకు చూపు ప్రసాదించింది. నాకు కూడా ఈ గోకులం వదిలి వెళ్ళిపోవడం ఇష్టం లేదు. అయినా ఇక మనం తిరిగి మన ఊరు వెళ్ళిపోవాలి కదా తల్లి. పద. ఏమైంది కీర్తి? తొందరగా కానివ్వు, మనం చీకటి పడే లోపల మన ఊరు చేరుకోవాలి. నేనెక్కడ ఆలస్యం చేస్తున్నానండి? మీ ముద్దుల కూతురి ఆలస్యం చేస్తోంది. నేను తనని ఈ ఉయ్యాల నుంచి తీసుకోవాలని చూస్తుంటే అదే పనిగా ఏడుస్తోంది. అలాగైతే ఎలా తల్లి? రామ్మా, మీ నాన్నగారి దగ్గరికి రామ్మా. అరే, నేను ముట్టుకోవడానికి ముందే తను ఏడుస్తోంది. చూస్తుంటే మీ అమ్మాయికి మా గోకులం బాగా నచ్చినట్టుంది. నేను నిన్ను బతమాలుకుంటున్నాను. నన్ను చంపేయి కంస. సరే అయితే ఇదే గనక నీ చివరి కోరికైతే నీ కోరిక నేను తీరుస్తాను చెల్లెమ్మ. కానీ ముందు నీ అష్టమ సంతానాన్ని చంపేస్తాను. అంతవరకు నువ్వు బ్రతికే ఉండాలి. ఎందుకంటే నీ కళ్ళ ముందే నేను. నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? నన్ను చంపేయి. ఇది ఏడిపించడం కాదు. ఇది నువ్వు నాకిచ్చిన వాగ్దానం జ్ఞాపకం లేదా? అయ్యో దేవుడా, నేను వాడిని చంపేస్తాను. కంస మహారాజుకి! అయ్యో దేవుడా, నా బిడ్డలందరినీ చంపేశాడే. కానీ నన్ను మాత్రం చంపనంటున్నాడు. నాకు బ్రతకాలం లేదు. మంచిది మిత్రమా, ఇక మేం బయలుదేరతాం. ఎంతో కష్టం మీద మా రాధారాణి ఏడవటం ఆపేసింది. వెళ్ళొస్తాం. నేను నా 8వ బిడ్డకి జన్మనిచ్చాక స్వయంగా నా చేతులతోనే నీకు అప్పగిస్తాను. ఒక్కరిని కాదు, అందరినీ చంపేస్తాను. నేను అందరినీ చంపేస్తాను.
మహారాజా 8 మంది బిడ్డల చావుకి కారణమైన నేనే నేరస్తురాలని. నేను గనక ఆనాడు నా 8వ సంతానాన్ని అప్పగిస్తాను అని కంసుడికి మాట ఇవ్వకుండా ఉండుంటే అలా జరిగేదే కాదు. నేనే పాపాత్మురాల్ని మహారాజా, నాకు జీవించే హక్కు లేదు. దయచేసి ఈ అదృష్టహీనురాలైన దేవకిని క్షమించండి మహారాజా. దేవకి, దేవకి! 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 నువ్వు నన్ను విడిచి వెళ్ళడానికి వీల్లేదు దేవకి. నేను నిన్ను దూరంగా వెళ్ళనివ్వను. నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను దేవకి, నీ దగ్గరికి వచ్చేస్తాను. వదలండి నన్ను, వదలండి దేవకి! దేవకి! ప్రభు, ఏమిటిదంతా? దేవకీ మాత జీవనానికి ఇలాంటి పరిణామమా? ఆవిడ చేసిన కర్మలకి ఇంత కఠినమైన ప్రతిఫలమా? దేవి, అందుకు నేను నిర్ఘాంతబోతున్నాను. దేవి దేవకీ మాత అనుభవించిన కష్టములు ఈ లోకంలో ఏ స్త్రీకి కలగకూడదని ఒప్పుకుంటాను. కాని ఏ పరిస్థితిలోనైనా మానవుడు నిరాశ చెందకూడదు. సుఖదుఖములు, జయాపజయములు ఇవన్నీ మారుతున్న కాలానికి ప్రతిరూపములు. అందువల్ల ఈ లోకములో ఎవరూ ఎన్నడూ తమ జీవితాన్ని అంతం చేసుకోవాలనే ఆలోచనకు తావివ్వకూడదు. ఎందుకంటే జీవితం కంటే అమూల్యమైనది సృష్టిలో వేరొకటి లేనేలేదు. దేవకీ మాత తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ సకల సృష్టి స్తంభించిపోయినట్టుగా నాకనిపిస్తోంది. ఇప్పుడిక ఏం జరగనుంది నాథా? దేవి, మన మనసులో తలెత్తే ప్రతి ఒక్క ప్రశ్నకి కాలమే సమాధానం చెప్పగలదు. ఎందుకంటే అది ఎన్నటికీ ఆగదు. అది తన నిర్ధారిత లక్ష్యం వైపు సదా సాగిపోతూనే ఉంటుంది దేవి. గోకులమా, ఇక్కడ పూతన దాడి నుంచి తప్పించుకుంటున్న 8వ బిడ్డ కోసం 5 ఏళ్లుగా వేచి చూస్తోంది. అది తప్పకుండా ఇక్కడే ఉంటూ ఉంటుంది. కన్నయ్య, కన్నయ్య! కృష్ణ, కృష్ణ, కృష్ణ! ఈ కన్నయ్య ఉన్నాడే, కళ్ళు మూసి తెరిచేలోపు మాయమైపోతాడు. ఎక్కడని వెతకను? కృష్ణ! ఈ కృష్ణుడితో వేగలేకపోతున్నా. కృష్ణ! బాబాయ్, కన్నయ్య కనిపించాడా? ఎందుకింత కంగారు పడతావు యశోద? ఎక్కడికి వెళ్ళినా
తిరిగి ఇంటికే కదా వస్తాడు. లేదు బాబాయ్, ఆ అల్లరివాడికి ఇంట్లో కాళ్లే నిలబడవు. అందుకే ఊరంతా వెతుకుతున్నాను. అరే యశోదా, ఈ మొత్తం గోకులమే తన ఇల్లు కదా. ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు కన్నయ్య. తన చిన్ని చిన్ని పాదాలతో వీధులన్నీ తిరుగుతూ ఉంటాడు. కృష్ణ, చూడమ్మా, కృష్ణుని గాని చూసావా? యశోదా, కృష్ణుడు నీకు కనిపిస్తే తప్పకుండా నాకు కూడా చెప్పు. పొద్దుట్నుంచి కన్నయ్య సమ్మోహాన్ని, చిరునవ్వుని చూడనే లేదు నేను. తన మొహం చూస్తే చాలు మనసంతా ఆనందంతో నిండిపోతుంది. కృష్ణ, పిన్నమ్మా, పొద్దుట్నుంచి కృష్ణయ్య మొహం కూడా చూడలేదు. చాలా బెంగగా ఉంది నాకు. ఎక్కడైనా చూసావా నువ్వు? నువ్వైతే నమ్మవు కాని యశోదా, నాకు మాత్రం కృష్ణయ్య ప్రతి చోట కనిపిస్తూనే ఉంటాడు. ఇంతకు ముందే నేను తనని ఈ వీధిలో చూశాను. అదిగో అలా చూడు, తను పారిపోతున్నాడు. కృష్ణ, కన్నయ్య! కృష్ణ, కృష్ణ, కృష్ణ! ఏమైపోయాడు ఈ పిల్లాడు? ఇప్పుడే కదా కనిపించాడు. ఒక్కసారి నా చేతికి దొరకని అప్పుడు చెప్తాను. కృష్ణయ్య, మేం నీకోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాం. నువ్వు రావడానికి ఇంత ఆలస్యమైందే? ఏం లేదు మిత్రమా, నేను కాదు, మా అమ్మ ఆలస్యం చేసింది. నేను చాలా ముందే బయలుదేరాను, కానీ నేను ఎటువైపు వెళ్తే అటువైపు మా అమ్మ వచ్చేస్తుంది. అందుకని నేను రావడానికి ఆలస్యమైంది మిత్రమా. అవునా? ఇవాళ కూడా నిన్ను పిన్నమ్మ పరుగులు పెట్టించిందా? అయితే నువ్వు అలసిపోయి ఉంటావు. దానికే ముందులే కృష్ణయ్య, నువ్వేగా అంటావు వెన్న తింటే అలసటంతా పారిపోతుంది అంటావుగా. వెళ్ళు మంగళుడా, వెళ్ళి మొత్తం వెన్నంతా తీసుకురా. చూసావా, నీ పుట్టిల్లైన గోకులం వాళ్ళ ఇంటి నుంచి ఎంత వెన్న తీసుకొచ్చామో చూడు. కృష్ణయ్య, నీకోసం ఎదురు చూస్తూ ఉండి మేం కూడా ఎంతగానో అలసిపోయాం. తొందరగా కానివ్వు, అందరం వెన్న తిని అలసటని తీర్చుకోవాలి. మన్ను, నువ్వు వెళ్ళి ఆకులు తీసుకురా. అమ్మా, మిత్రులు, ఇంకా వెన్న, ఈ మూడు మనకి జీవితాంతం